తలకిందుల తపస్సు చేసిన శ్రీవల్లి పెళ్లిని ఆపలేదే. అది చూద్దాం. ఏంటో బాబాయ్, ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అవునమ్మా, పైగా వాళ్ళ మాటకి ప్రవర్తనకి అసలు పొంతనుండట్లేదు. ఇంటికి వెళ్ళాక ఈ పెళ్లి గురించి మరొకసారి ఆలోచించాలి. ఏంది ఆలోచించేది? మనం ఇట్ట ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ అమ్మి జీవితం అట్నే ఉంటది బా. పెళ్లి వద్దనడం లేదత్తయ్య గారు, జస్ట్ ఆలోచిద్దామని అంటున్నారు. ఆయన ఇప్పుడు టెస్ట్కి వెళ్ళారు కదా పిన్ని, నిజమేంటో మనకు తెలిసిపోతుందిలే. అత్తయ్య, టెస్ట్ లో కానీ మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళు వాడి పేరెంట్స్ కాదని తెలిసిపోతుంది. అప్పుడు మీ మావ నా వీపు విమానం మొత్తం మోగిస్తాడమ్మి. మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి మేనేజ్ చేస్తా. మీరు ఇక్కడి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి. సరే. హలో హలో రేయ్, చెప్పరా. అరే వినిపించట్లేదు, ఒక్క నిమిషం. అక్క, కార్తీక్ ఫోన్ చేశాడు, మాట్లాడేసి వస్తాను. హలో కార్తీక్, చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇప్పుడిద్దరు బ్లడ్ తీసుకొచ్చి మీ దగ్గర ఆల్రెడీ అడ్మిట్ అయిన రాజు అనే పేషెంట్ బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ చేయమని చెప్తారు. నువ్వు మ్యాచ్ అయినా అవ్వకపోయినా మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇవ్వాలి. అలా రిపోర్ట్ ఇవ్వడం కుదరదు సార్. అయినా మీరెవరు? తప్పుడు రిపోర్ట్ ఎందుకు అడుగుతున్నారు? ఓకే, డబ్బులు కావాలా డీటెయిల్స్ కావాలా? డబ్బులే కావాలి సార్. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. నేను వచ్చినట్టు నిన్ను కలిసినట్టు ఎవ్వరికి. ఎవరు సార్ మీరు? లోపల ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళండి సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. జాగ్రత్త. వెళ్ళేటప్పుడు అట్నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఇట్నుంచి వస్తున్నావు ఏంటి యువరాజ్? అటు సిగ్నల్ రాలేదని ఇటు వెళ్ళుంటాడు. అయినా నీకెందుకే? నీ పని నువ్వు చూసుకో. అబ్బోడా, పని జరుగుండదా లేదా? జాలి పడ్డానికి ఇది కరెక్ట్ టైం కాదు డాక్టర్ క్రాంతి. మనకి డబ్బులు కావాలంటే వాళ్ళు చెప్పిన పని మనం చేసేయాలి కదా. ఎవరు వీళ్ళు? నన్ను చూసి ఎందుకు జాలి పడుతున్నారు? అసలేం చెప్పరేంటి? ఎవరేం చెప్పి పంపించారు? మనం ఇలా అతని ముందే అన్ని మాట్లాడిస్తున్నాం. అతను విని గొడవ చేస్తే? ఇతనికి ఆల్రెడీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్ మిత్ర. సో ఇప్పుడు అప్పుడే లేవుడు. నేను మెలకుగానే ఉన్నారా? మీ ప్లాన్ తెలుసుకుని అప్పుడు చెప్తా మీ పని. అయినా ఇతను ఒక క్రిమినల్ డాక్టర్ క్రాంతి. సో మీరు మరీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత క్రిమినల్ అయినా ఈ పని చేయాలంటే ఎందుకో బాధగా ఉంది డాక్టర్ మిత్ర. పని చేయడానికే మనకి డబ్బులు ఇచ్చారు కదా డాక్టర్ క్రాంతి. అయ్యో, ఆ పనేంటో చెప్పకుండా ఎందుకు అదే తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు? ఓ నో డాక్టర్ క్రాంతి, ఇతను మెలకుగానే ఉన్నాడు. ఇప్పుడు మన ప్లాన్ గురించి ఇతను బయట అందరికి చెప్పేస్తే? మీరు నాకేం చెప్పారు నేను వెళ్ళి చెప్పడానికి? మర్యాదగా చెప్పండి. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ వి కిడ్నీలు అమ్ముకునే బ్యాచ్ కదా మీరు? చిచి, మేము అలాంటి పని చేయము. అమ్మయ్యా, పోన్లే, బ్రతికించారు. జస్ట్ చంపేస్తాం, అంతే 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 అంతే. అయ్యో డాక్టర్ క్రాంతి, ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చి ఇతన్ని చంపబోతున్నామని ఇతనికి ఎందుకు చెప్పారు? ఇతను ఇప్పుడు వెళ్ళి ఎవరికైనా చెప్తే? కాసేపట్లో చావబోయే వీడు ఎవరికి చెప్తారు డాక్టర్ మిత్ర? ఏంటి, నన్ను చంపేపోతున్నారా? ఎందుకు? వై? క్యూ? నేనేం తప్పు చేశాను? ఏమో, అదంతా మాకు తెలీదు. డబ్బిచ్చి పని చేయమన్నారు, మేము చేస్తున్నాం, అంతే. నేను బ్రతకడానికి అడిగితేనే ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అలాంటిది నన్ను చంపమని డబ్బులు ఇచ్చారా? ఎవరు? వైజయంతి అనే ఆవిడిచ్చారు. ఆవిడకి నీతో పని అయిపోయిందంట. నువ్వెక్కడ అందరికీ నిజం చెప్పేస్తావో అని భయపడి నిన్ను చంపేయమని చెప్పారు. అంటే ఇప్పుడు నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయినట్టేనా?
ఆ వైజయంతి తన కుటుంబాన్ని మోసం చేస్తుందనే విషయం బయటపడకూడదని నన్ను చంపాలని చూస్తుందా? అవును, నువ్వు కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే నిన్ను చంపేసి మేము వెళ్ళిపోతాం. వైజయంతి అత్త, ముందు నీ పని చెప్తానే, చేస్తా. దానికంటే ముందు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? చేస్తారా? చెప్పు. ఆ, నన్ను ఆ చైర్లో కూర్చోబెట్టండి ప్లీజ్. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే శ్రీవల్లి జీవితం ఏమయ్యేదో మీకు అర్థమవుతుందా? పాపం పిన్ని, అమ్మ పెళ్లి చేసుకోమని చెప్పిందని ఈ సంబంధం ఇష్టం లేకపోయినా పెళ్లి కొప్పుకుంది. అలాంటి మీ కూతురు జీవితాన్ని మీరే పాడు చేయాలని ఎందుకు చూశారు? ఇదిగో మీరిట్టా పూటకోసారి ఆ అమ్మే నా కూతురు అంటా ఉంటే ఇని తట్టుకోలేకే ఇట్లాంటి పని చేసుండా. ఆ అమ్మి మన ఇంట్లో ఉంటే మనకే పరువు నష్టం అని పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నా. మీ ఉద్దేశం మంచిదే అయితే ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు కదా అత్తయ్య గారు. ఆ తల్లి తండ్రి లేకుండా పర ఇంట్లో ఉంటున్న అమ్మికి మంచి సంబంధం ఎట్టా వస్తుందమ్మి? ఇలా అనాథ అనామకుడు అంటే మీరిక ఒప్పుకోరు కదా. నేను మాత్రం ఏం చేయగలను? అందుకని ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారా పిన్ని? నీకు ఓ కూతురుంది కదే, ఆ అమాయకురాలి గొంతు కోసే ముందు నీ కూతురు గుర్తుకు రాలేదా? మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు పిన్ని. మీ మాట మీద ఉన్న విలువ ఇవాళ్టితో చచ్చిపోయింది.